మీద బాధ లేదు, కోపం లేదు. కానీ మీ గంధిసీను సన్నిహితులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు చేస్తున్న దోపిడీలు ఆగడాలు నాకు నచ్చలేదు. గంధిసీనుకి డిపాజిట్ లేకుండా చేయడమే పులపర్తి ఆంజనేయులు గారి గెలుపే లక్ష్యం. మనకి గూండాగర్దీ చేసేవాడు ఈ రోజున మాట్లాడితే నేను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని చెప్పి గంధిసీనుకి నోరెక్కువ అయిపోయింది ఈ మధ్యన. ఇందాకే చెప్పాను గంధిసీను, నేను నీలాంటి రౌడీల్ని చిన్నప్పటి నుంచి చూశాను, నేను గుర్తుపెట్టుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే నాకు ఓకే. అలాగే గంధిసీను వెనకుండే రౌడీ మూకలు కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా ఎవరైనా కావచ్చు, ఇబ్బంది పెట్టకండి ప్రజల్ని. మీరు ఏ కులమైనా కానీ నాకు అనవసరం. భీమవరం తాలూకు ప్రశాంతతని దయచేసి చెడగొట్టకండి. ఇది చాలా బలమైన మధ్యతరగతి అట్టడుగు వర్గాలు, బాగా డబ్బున్న వారు అందరూ కలిసిమెలిసి ఉంటున్న నియోజకవర్గం ఇది. అలాంటి నియోజకవర్గంలో గూండాగర్దీతోటి మీరు ఏదన్నా రాజ్యం మీకు చేస్తానంటే రోడ్డు మీదకి వచ్చి చొక్కా పట్టుకొని వెనక్కి మడిచి కొట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంజిబాబు గారికి అండగా రేపొద్దున ఏదైనా చిన్న సమస్య వస్తే నేను చొక్కా మడిచి నేను వస్తాను రోడ్ల మీదకి. ఆ ధైర్యం మీకు ఇస్తున్నాను, ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే గంధిసీను అభిమానులు కూడా చెప్తున్నాను. నా అభిమానులు చాలా మంది గంధిసీను చుట్టూ ఉన్నారు, వారికే చెప్తున్నా. మీరు సినిమాల్లో పవన్ కళ్యాణ్ హీరోగా చూస్తుండొచ్చు, నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ వేరు. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ దేశం కోసం సమాజం కోసం చచ్చిపోయే వ్యక్తి. ఇందాక నరసీపురం సభలో ప్రతి సభలో చెప్తా ఉంటాను, నేను గత పాలిటిక్స్లోకి రావాలి అని నిర్ణయించుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా, నేను చనిపోయేదాకా రోజుకి 24 గంటలు బతికితే సంతోషం అనుకుంటాను. ఎందుకు చెప్తున్నా, మీలాంటి భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తుకు బాగుండాలంటే తెగించేవాడు ఒకడు కావాలి. గంధిసీను ఒకటే చెప్తున్నా, మీరెవరున్నా సరే మీ నాయకుడు జగన్ కూడా చెప్పు, మీ దగ్గర బ్లేడు బ్యాచ్లు ఉన్నాయో గంజా బ్యాచ్లు ఉన్నాయో అందరినీ తీసుకొని భీమవరంలో నువ్వు కోరుకున్న సెంటర్కి రా, నేను ఒక్కనే వస్తాను చెప్తాను. ఒక్కళ్ళు కూడా నేను వద్దని చెప్తున్నాను ఈ రోజున. అలాంటి రౌడీ మూకలను పెట్టుకొని నువ్వు రా, నేను ఒక్కనే వస్తాను భీమవరంలో. నువ్వు ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్కి రా చెప్పు. పులివెందల నుంచి ఆ బాంబులు వేసే బ్యాచ్లను కూడా తెచ్చుకొని నీకు ఒక్కడే వస్తాను. నా పిచ్చ, నా తెగింపు మీకు తెలియదు. ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే ఎవడైనా సరే కాళ్ళు కీళ్ళిరా కూడా కింద కూర్చోబెడతాను, గుర్తుపెట్టుకోండి. మీరేం దిగొచ్చారా? మీరు ప్రత్యేకంగా పుట్టారా? మీరు మిమ్మల్ని కొడితే ఒంట్లో నుంచి బ్లూ కలర్ బ్లడ్ వస్తా మీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. జగన్ కూడా చెప్తున్నా, అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద, టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. ఏం జగన్, నోరు ఎలా ఉందే నీకు? మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా? జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా? అంటే మా జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఎదొస్తుంది మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అరే, ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు. అరే, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డల్ని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా?
మూర్ఖుడా దిగజారిపోయిన మూర్ఖుడా. ఏం ఒళ్ళు ఎలా ఉంది నీకు? భయపడతావా? జాగ్రత్తగా మాట్లాడు. ఎన్డీఏ కూటమి నరసాపురం పార్లమెంటు నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారీగా ఉంటాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నదుల అనుసంధానం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రతి చేనుకి నీరందించి రాష్ట్రంలో వలసలు పస్తులు లేని సంపూర్ణ సమగ్ర బలమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి నీటి పట్టుని వాడుకోవడానికి సముద్ర పాలు కాకుండా చూడటమే కూటమి యొక్క లక్ష్యం. ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు చేయడం, తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి యొక్క లక్ష్యం. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీనే ఇంటి వద్దనే అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడపడుచులకి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. దానికి ఆటో సోదరులందరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవనోపాధికి భంగం కలిగించకుండానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా బీసీ సోదరులందరికీ, సోదరీమణులకి జగన్ వచ్చాక 34% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లని 24% చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి 24 నుంచి 30 నెలలకి దాన్ని పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ